ఇప్పుడైతే మనం అయితే లైట్లోంచి అయితే ఇదిగోండి ఇప్పుడైతే మనం దిగుతున్నాం పైనుంచి క్లాక్ టవర్లో అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్. క్లాక్ టవర్లో అయితే దిగుతున్నాడు ఫ్రెండ్స్ తినైతే బాగా మంచిగా మరి ఇందాక వీడియో పెడదాం అనుకున్నాడు పల్లవి అని, కానీ నేనే వెళ్ళిపోయా ఓడిపోతున్నానని భరించలేక. దిగడంతోనే మా ఫ్రెండ్ అయితే వచ్చేసి చావడం అయితే జరిగింది. అది ఎంఆర్ డెవిల్ అంట. ఇవ్వండి అతను డిఎక్స్పీడి అని ఉన్నాడు. అతని పేరు వచ్చేసి దర్శిత్ వైష్ణవ్. వాడు మా స్క్వాడ్తోనే ఆడుతున్నాడు. పదండి ఇప్పుడైతే వెళ్ళి ఎనిమిస్ని కొడదాం. బట్ అక్కడ ఎనిమిస్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు. అగొండి వచ్చారు ఫ్రెండ్స్. ఒకరినైతే కొట్టావు. ఇప్పుడు వెంటనే పదండి ఆడ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ కిల్ అయితే చేసుకుందాం, ఎందుకంటే వాళ్ళ ఎనిమీస్ కూడా అక్కడే ఉంటాయి. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చి రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు. స్పైడర్ అయితే అడు వచ్చి కిందకి దూకేశాడు ఫ్రెండ్స్. ఫుల్ కిల్ అయితే అయిపోయాడు. కిందకైతే దూకేశాడు. ఫుల్ కొట్టేసి ఇంకా అయితే ఇప్పుడు మనం మెడికెట్ వేసుకుందాం పండి. అదిగోండి వీడియో వచ్చేస్తున్నాడు. ఫస్ట్లో ఉన్నాడు. వాడు వచ్చేసి మా ఇంకో ఫ్రెండ్, అది మా ఇంటి దగ్గర ఉంటాడు. నువ్వు ఇప్పుడైతే మనం పైకి అయితే వెనకాల నుంచి వచ్చేసి కొడుతున్నాడు. ఇంకో వైపు నుంచి అయితే ఇంకోటి అయితే కొట్టాడు. కవర్లోకి అయితే వచ్చా. ఫుల్ కిల్ అయితే చేస్తాడు ఫ్రెండ్. ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే ఆడుతున్నాడు. ఇప్పుడు కిల్ కోసం అయితే వెళ్తున్నాడు. కిల్ అయితే కొట్టేస్తున్నాడు. షార్ట్ రేంజ్ గన్ అయితే లేదు. ఇప్పుడు వెళ్ళి అయితే మా దర్శిత్ గడు అయితే వచ్చేసి రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు. దిగిపోయా ఫ్రెండ్స్. ఆడు కూడా వచ్చేసి చంపేశాడు. ఇప్పుడు మనం పైన దిగిపోదాం, ఎందుకంటే మళ్ళీ కింద అయితే చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. లాస్ట్ అక్కడ నుంచి కొట్టినాడు. అకౌంట్ అక్కడే ఉన్నాడు, కింద నడుచుకుంటూ వస్తున్నాడు. మనం పైన అయితే దిగిపోదాం ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం పైన దిగిపోవడం వల్ల వాళ్ళందరికీ కనిపించాం. కింద కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక నాకై ఉన్నాడు, మధ్యలో ఇంకా ఇద్దరు కింద ఉన్నారు. అదిగోండి వాళ్ళిద్దరిలో ఎవరు చూడలేదు నన్ను. ఒకడు వచ్చేసి నాకైతే చేసా ఫ్రెండ్స్. స్పైడర్ అయితే వదిలే, కానీ ఇప్పుడు ఆడికి చిక్కోవాలి. ఇప్పుడైతే వచ్చేసి చిక్కున్నాడు. వెంటనే వచ్చేసి ఫుల్ కిల్ అయితే చేసేస్తున్నాం ఇద్దరిని. ఆ సైడ్ నుంచి ఇంకోటి వస్తాడు చూడండి ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిది అని చెప్పి కంగారు పడట్లేదు. సైడ్ అయితే ఒకడు నాకే ఉన్నాడు కానీ కొడదాం అంటే అక్కడైతే ఫుల్ కిల్ అయితే అయిపోయాడు ఫ్రెండ్స్. ఆడ దగ్గర నుంచి అయితే మనం గన్ తీసేసుకున్నాం. కానీ అక్కడ ఎవడో ఉన్నాడు ఫ్రెండ్స్, వాడు వస్తాడు. ఇప్పుడు ఇటు పైకే వద్దాం అనుకుంటున్నాడు. నేనైతే ఫస్ట్ షార్ట్ రేంజ్ అయితే తీసేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్గా షార్ట్ రేంజ్ గన్ అయితే తీసేసుకున్నా. పీకేసి కూడా పడద్దు. అదిగోండి ఫ్రెండ్స్ వస్తున్నాడు. అదిగోండి వదలకూడదు అసలుకి. నాకైతే చేస్తా. ఫుల్ కిల్ కూడా కొట్టేసాం. ఇప్పటికి మనం 5 కిల్లు అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే మన దగ్గర ఆర్సనల్ కీ కూడా ఉంది. ఆర్సనల్ అయితే మనం అంతలా ఉపయోగపడద్దు ఇప్పుడు, ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా ఆర్సనల్స్ బాగా అట్లా. కాబట్టి నేను లెవెల్ 3 వెస్ట్, లెవెల్ 3 హెల్మెట్ అయితే తీసేసుకున్నా. వెంటనే ఇప్పుడైతే వెళ్ళిపోదాం పండుగ. అక్కడైతే వీడు వేరే వైపుకి అయితే వెళ్తున్నాడు. నేను బిల్డింగ్ నాకు ఎక్కి నిల్చొని కాసేపు చూస్తున్నా ఫ్రెండ్స్. అటు ఇటు గన్లు అయితే మార్చుకొని పడేస్తున్నా కొన్ని అవసరం లేని వస్తువులు. అలా పడేస్తాను. మళ్ళీ పైకి వెళ్ళా ఫ్రెండ్స్. కిందేమో కాయిన్స్ ఉన్నాయి. అంతలో ఎవడో కొట్టాడు ఫ్రెండ్స్. అగోండి వస్తున్నాడు జిప్ లైన్ మీద వస్తున్నాడు. సరే చెక్ చేసుకొని వెళ్దాం.
చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిదని. ఇదిగోండి, రష్ అయితే వెళ్ళిపోదాం పండి. మా ఫ్రెండ్ ఏందో లాక్ చేస్తాడు, నేను అన్ని లాక్ చేస్తే ఆడికి వచ్చేసి రివైవ్ ఇచ్చేద్దాం పండి. ఆడికి వెళ్ళి రివైవ్ ఇచ్చే లోపల ఆడు అయిపోతాడు అనుకుంటా ఫ్రెండ్స్. అయిపోయాడు ఫ్రెండ్స్. ఆడికి వెళ్ళి రివైవ్ ఇచ్చే లోపల నా దగ్గర స్కిల్ ఉంది, అయినా కానీ అన్ని ఏం చేయలేకపోయాం. స్కిల్ ఉంది, హెల్ప్ ఇచ్చేవచ్చు కానీ అవ్వలా. కపిల స్కిల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పిఆర్ ర్యాంక్ ఆడినప్పుడు లాంగ్ రేంజ్ నుంచి హెల్ప్ ఇవ్వచ్చు, మీ టీమ్మేట్స్కి హెచ్పి పెంచవచ్చు. ఇప్పుడైతే మనం వెళ్ళి రివైవ్ ఇచ్చేద్దాం పండి. ఇప్పుడైతే మనం అయితే రివైవ్ ఇచ్చేసాం ఫ్రెండ్స్. వాడు వచ్చేసి దిగిపోతున్నాడు. మనం ఈ మ్యాచ్ ఎలాగైనా బూయా కొట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి బూయా కొట్టాలి. కింద అయితే మన కాయిన్స్ ఉన్నాయి కదా, తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కార్తికేయ వాళ్ళు అయితే వచ్చేసి అక్కడ అటు సైడ్ కిల్స్ కొడుతూ మాకు రివైవ్ ఇవ్వకుండా అక్కడే తిరుగుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ సెకండ్ నెంబర్ వాడి దగ్గరికి అయితే ఆడు పిలుస్తున్నాడు మనల్ని. అది వచ్చేసి నింపమని పిలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అయితే వెళ్ళి నింపేసి వద్దాం. ఇందులో ఏ సౌండ్లు అయితే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, అసలు సౌండే పెట్టట్లే. ఇదిగోండి, అక్కడైతే ఆడు నింపుతున్నాడు. దాన్ని నింపుకోమని చెప్పి నేను అలా నింపుతున్నాను. లాస్ట్లో వచ్చే లాంచ్ ప్యాడ్ మాత్రం ఎత్తేద్దాం. ఫ్రెండ్స్, ఆడది ఫ్రెండ్స్ లక్ అంటే, ఎందుకంటే చూడొచ్చు మీరు, ఆడు కరెక్ట్గా ఎప్పుడైతే కంప్లీట్ చేశాడో క్లాక్ టవర్ దగ్గర, అది వెంటనే సూపర్ రివైవల్ అయిపోయింది. వాడికి లక్ ఉంది. నేను ఒక కోసం వస్తే ఇంకోటి దానికోసం ఇదిగోండి, నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. నేను ఇడితే కొంచెం హీల్ కొట్టా, ఆడొచ్చేసి ఆడిని నాక్ చేస్తాడు. మనం ఈసారి ఎలాగైనా బూయా అయితే కన్ఫామ్గా కొట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మన ఫస్ట్ వీడియో, ఫస్ట్ మ్యాచ్ కాబట్టి, అది కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టేది కాబట్టి మనం ఎలాగైనా బూయా అయితే కొట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వెనకాల నుంచి చాలామంది రావచ్చు అని నేను కొంచెం వెనక్కి అయితే వెళ్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే వెనకాల రివైవ్ ఇస్తాడు, కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ దగ్గర అయితే ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. కొంచెం అటు సైడ్ కూడా వెళ్ళి చూసొద్దాం పండి. లోపల ఎవరైతే లేరు, అలా లోపలికైతే వెళ్ళి చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడైతే నాకు ఎవరు కనిపించాల, బట్ ఫుడ్ స్టెప్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్, సౌండ్ కూడా చూస్తే ఎవరు లేరు. కాబట్టి మనం క్లాక్ టవర్ చేసి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ అదిగోండి కనిపించేది ఒకడు. అబ్బో, అదిగోండి, మనం ఫాస్ట్కి వెళ్ళి మనకు కావాల్సిన గన్ వచ్చేసి కలెక్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ కొత్తగా దిగాడు ఫ్రెండ్స్, మాకు తెలియకుండా ఇక్కడ దిగి ఎత్తేద్దాం అనుకున్నాడు లూటు. బట్ అలా చేయకూడదు, మనం ఆడికి ఇవ్వకుండా మనమే లూట్ ఎత్తేసాం. ఇక్కడ ఎస్వీడ్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ తీసేసుకుని ఇప్పుడు వెళ్ళిపోదాం పని. నో ఫ్రెండ్స్, లెవెల్ 4 తోటి నాకైతే చేశారు, చాలా కష్టమైపోద్ది. ఇప్పుడు మన కార్తికేయ గారిని కూడా వచ్చేసి నాకైతే చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎలాగైనా ఆడికి వెళ్ళి రివైవ్ వచ్చేద్దాం పండి. వాడు వచ్చేసి నేనైతే ఆడికి కార్తికేయ కాడికి ఇస్తా అన్నా, వీడు వచ్చేసి డెవిల్కి ఇస్తా అన్నాడు. కాబట్టి డెవిల్ కాడి ఇచ్చే లోపల నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఆడు అలా ఎమోజీస్ అయితే పెడుతున్నాడు. కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళి అయితే రివైవ్ ఇచ్చేస్తా ఫ్రెండ్స్ ఫాస్ట్గా. మళ్ళీ గోల్ చేస్తాడు. ఇక్కడ నేను చూసేటప్పటికి ఒక లూట్ బాక్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, కాబట్టి నాకు భయం వేసి ఇక్కడ కొట్టుకుంటున్నారేమో అని చెప్పి గ్లూవాల్ అయితే అడ్డం వేసుకున్నా కవర్కి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పండి. 4 తోడు వచ్చేసి జోన్లో దిగుతున్నాడు ఫ్రెండ్స్, మనమైతే జోన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఎవడో ఉన్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలో ఎవడో ఉన్నాడు, కాబట్టి ఆడ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పండి. దగ్గరలో ఉండి పైన ఉన్నట్లు ఉన్నాడు. మనం రష్కి వెళ్ళిపోయి ఎస్వీడీతో వంట ఇచ్చేద్దాం.
బాడీతో డ్రాగ్ చేయి. హెడ్ అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. ఆడైతే అక్కడ కూర్చొని వెళ్తున్నట్లుగా చేస్తున్నాడు. మనమైతే ఫుల్గా చెక్ చేసుకొని ఆడాలి, ఎందుకంటే ఫైనల్ ఫైట్ దగ్గరలో ఉన్నాం మనం. మనకెంతైనా ఈసారి ఎలాగైనా బోయ కొట్టాలి. మనం ఫైనల్ ఫైట్ దగ్గరలో ఉన్నాం. ఈ ఫోర్త్ వాడు వచ్చేసి జూన్లో దిగాడు. హెచ్పి లేదు, హెచ్పి మెడికిట్ అయితే వేసుకోవట్లేదు. మనం వాడి దగ్గరికి వెళ్ళైనా మెడికిట్ ఇద్దాం అనుకున్నా ఫోర్త్ వాడి దగ్గర వచ్చేసి మెడికిట్లు అయితే లేవంట. మనం వెళ్ళి హీల్ అయితే చేద్దాం బాగుంది గైస్. ఫోర్త్ వాడికి కూడా నెట్ అయితే సరిగ్గా అందట్లేదు, అయిపోతున్నాడు. ఓన్లీ డెవిల్ గాడికి కూడా ఫుల్గా నెట్ లేదు. అడిగి ఉన్న ఇప్పుడు మనం వాడికి ఎలాగైనా హీల్ అయితే చేయాలి. సైడ్కి అయితే నిల్చున్నామంటే జోన్ అయితే ఆడంట పడుతుంది. ఆడ చూడండి నెల పరిగెడుతున్నాడు. చూసి ఈ సైడ్ అయితే నిల్చున్నాడు. అయితే పదండి వెళ్ళి మనమైతే జోన్కి అయితే వెళ్ళిపోదాం. పైన సెకండ్ వాడి దగ్గర వచ్చేసి ఫుల్గా స్క్వాడ్ ఉంటుందంట గైస్. మనమైతే వెళ్ళిపోయి కొట్టేద్దాం పాండి. స్క్వాడ్లతో మనకు ఫైట్ అంటే చాలా ఇష్టంగా వెళ్ళి కొడదాం పాండి. ఆడైతే అప్పటికప్పుడే కొట్టేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఎలా కొడుతున్నాడు అందరినీ. వాడు స్క్వాడ్ మీదకైతే వెళ్ళిపోయాడు. నేను కూడా ఇప్పుడు వెళ్ళి కొట్టేస్తాను అందరినీ, వెళ్ళి కొట్టేయాలి. ఆడికి మనం అయితే వెళ్ళి కొట్టడం కన్నా ఫస్ట్ అయితే కవర్ ఇవ్వాలి. ఎందుకంటే డ్యామేజ్ కూడా వీడికి కూడా ఇస్తున్నాడు. చాలామంది ఉన్నారు వయసు కింద. ఎందుకండి ఎవడో లాంచ్ ప్యాడ్ వేసుకొని పారిపోదామని చూస్తున్నాడు. ఇక్కడ కవర్ అయితే వేయడు, గ్లూ వాల్ వేసాడు. అక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఓపెన్లోకి వచ్చి కూర్చున్నాడు వెళ్తున్నట్లుగా. ఆడు కూడా అక్కడ చెట్టు దగ్గర అయితే ఒకడు ఉన్నాడు ఫ్రెండ్స్. స్కోప్ వేసుకోవడం మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్కి ఒక బుల్లెట్ అయితే కొడదాం అనుకున్నాడు, బట్ ఆడి అయితే కిందకి వెళ్ళిపోయాడు. పైనుంచి ఇంకోటి కొడదాం అనుకున్నాడు, బట్ అవ్వలాడి. ఇవ్వండి కింద నుంచి అయితే వస్తున్నాడు ఆడు. అక్కడ గ్లూ వాల్ అయితే వేసేసుకున్నాడు ఫ్రెండ్స్. చూసే లోపల ఇద్దరు వచ్చారు. ఒకడినైతే నాక్ చేశా, వెనక్కి చూసే లోపల ఇంకోటైతే ఫుల్గా ఇద్దరు వచ్చేసారు. వెనకాల ఇద్దరు ఉండడం వల్ల ఇద్దరిని కిల్ అయితే చేశారు. అంతలో ఇంకోడైతే రివైవ్ ఇచ్చేద్దామని వచ్చాడు ఫ్రెండ్స్. రివైవ్ ఇస్తున్న సమయంలో ఇంకోడైతే వచ్చాడు. గ్లూ వాల్ వేసే టైంలో వచ్చేసి ఆడైతే కిల్ అయితే కొట్టేశాడు. మధ్యలో నేను కార్తికేయ కాడ చూస్తున్నా, వీడిని ఇక్కడ నాక్ అయితే చేశాడు మ్యాగ్తో. ఆడికి కంగారు పడితే వెళ్ళాడు ఫ్రెండ్స్. ఆడి మ్యాగ్ ఆడైతే కొట్టేశాడు. ఇప్పుడు డెవిల్ గార్డ్ అయితే చూస్తున్నా. డెవిల్ గార్డ్ ఏమో ఇక్కడ లూట్ అయితే చేసుకుంటున్నాడు. ఇంకా డెవిల్ ఇంకా మా ఫ్రెండ్ మాత్రమే, దర్శిత్ గారు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు అలాగైనా ఇద్దరు ఒక్కడితో ఫైట్ అయితే చేయాలి. 2v1. ఆడొచ్చేసి అగోండి కింద అయితే ఉన్నాడు. చెప్పా బుల్లెట్లు 2-3 కొట్టాడు, బట్ ఆడు కవర్లోకి వెళ్ళిపోయాడు. గ్లూ వాల్ పగలు కొడుతున్నా అయితే ఆడు ఉండట్లేదు. పర్మనెంట్ కవర్లోకి వెళ్ళాడని చెప్పి ఆడైతే వెంటనే ఎఫ్ఎల్జీ వాడరా అంటే లాస్ట్కి అయితే వాడాడు. తీసాడు అవ్వండి. ఏరా ఇద్దరు ఒకసారి వేసాడు ఫ్రెండ్స్. కానీ ఒకటి వేసాడు డెవిల్ గాడేమో ఎక్కడో వేసాడు, బట్ ఆడు ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. అక్కడ లేడు. నేను చూసే లోపల రాడ్ వెనకాలకి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంటనే ఆడ దగ్గరికి అయితే డెవిల్ అయితే వెళ్తున్నాడు షార్ట్ రేంజ్ పట్టుకొని. అందులో డెవిల్ గాడికి కొంచెం డ్యామేజ్ ఇచ్చాడు. వెంటనే గ్లూ వాల్ వేసి ఉకాంగ్ వేసాడు. డెవిల్ గాడు వెంటనే గ్లూ వాల్ వేసి ఉకాంగ్ వేసాడు. ఫస్ట్ గాడైతే బాంబ్ రీసెట్టడం జరుగుతుంది, కానీ అక్కడ ఆడికి డ్యామేజ్ పడట్లా, ఎందుకంటే ఆడ వెనకాల నుంచి తప్పించుకొని అయితే వెళ్ళిపోయాడు. అది కొన్ని ఫ్రెండ్స్ వచ్చేసాడు, ఇటు సైడ్కి అయితే వచ్చాడు. ఫుల్గా అయితే డ్యామేజ్ కొట్టాం, బట్ డెవిల్ కొట్టేటప్పుడు లాస్ట్ దెబ్బ మాత్రం తగలేదు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈ లాస్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.